ఫ్రెండ్స్, మంచి లాభాలు వచ్చే బిజినెస్ ఇది. పూర్తి డీటెయిల్స్ చెప్తాను నేను మీకు. ఇది స్టార్ట్ చేస్తే వారానికి 50,000 రూపాయల వరకు మిగులుతుంది. మంచి సెంటర్లో మీరు పెడితే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఈ కొబ్బరికాయలు చూస్తున్నారు కదా, ఈ కొబ్బరి బొండాలు మొత్తం కూడా కోనసీమ జిల్లాల నుంచి వచ్చేవే అనమాట. అటు గోదావరి జిల్లాలు ఉన్నాయి కదా, కోనసీమ ప్రాంతం గోదావరి జిల్లా నుంచే వస్తున్నాయి. ఇండియా మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ 80% కన్నా ఎక్కువ కొబ్బరి బొండాలు ఇక్కడ నుంచే ఇండియా మొత్తం సప్లై అవుతున్నాయి. ఓకేనా, 80% ప్రొడక్షన్ ఇక్కడే ఉంది, తెలంగాణలో కూడా లేదు. ఓకే, ఎక్కడికైనా ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందే 80% వరకు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సీజన్ అన్సీజన్ అనేది ఏమీ ఉండదు కొబ్బరి బొండాల వ్యాపారాలకి. కాకపోతే ఎండాకాలంలో ఎక్కువ లాభాలు, ఎక్కువ సేల్స్ ఉంటాయి, మిగతా టైంలో కాస్త తక్కువ ఉంటాయి. కానీ ప్రాఫిట్ మాత్రం చాలా భారీ మొత్తంలోనే ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎవరైతే సప్లై ఇస్తున్నారో తోట ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళనే అడిగి కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇటువంటి మీకు టాటా ఏస్ మినీ ఉంటుంది కదా, దీంట్లో 1600 కాయలు పడతాయంట. 1600 కాయలు మీకు 21 రూపాయి చొప్పున ఇస్తారు. ఒక కాయ వచ్చి కొబ్బరి బొండం వచ్చి 21 రూపాయి అన్నమాట. 1600 పడతాయి అంటే మీకు అప్రాక్సిమేట్లీ అదొక మీకు 33-34 వేల రూపాయల వరకు వచ్చేస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మీకు బాడుగా అనేది సపరేట్ అనమాట. అంటే అది మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వచ్చి కోనసీమ నుంచి విజయవాడ వరకు, అంటే వాళ్ళు తీసుకుని వచ్చే అక్కడ నుంచి విజయవాడ వరకు 3500 తీసుకుంటున్నారు. 3500 మొత్తం కలిపితే 22 రూపాయలు 50 పైసలు, 23 రూపాయలు ఆ రేంజ్ పడుద్ది ఒక కొబ్బరి బొండం విజయవాడ వచ్చి చేరుకునేసరికి. నార్మల్గా ఇక్కడ ఎలా సేల్స్ ఉంటాయంటే, విజయవాడ ఏరియాలో ఇక్కడ వాళ్ళు మీడియేటర్స్ ఉంటారు. ఓకేనా, ఆ మీడియేటర్స్ ఏం చేస్తారంటే ఒక బొండం మీద 1 రూపాయి పెట్టుకొని తెప్పించి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు తోపుడు బండ్ల మీద 150 కాయలు 200 కాయలు తీసుకొని వెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. వ్యాన్ వచ్చి ఆగుద్దండి మీకు విజయవాడలో డిమార్ట్ ఏరియా అలంకార్ బ్యాక్ సైడ్ వచ్చి ఆగొద్దన్నమాట. ఎవరిని అడిగినా చెప్తారు, అలంకార్ బ్యాక్ సైడ్ డిమార్ట్ ఏరియాలో అక్కడ ఆగొద్దన్నమాట. డైలీ వ్యాన్ వస్తాయి. అక్కడ నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు ఆటోలు తీసుకొని వచ్చి ఆటోలో తీసుకొని వేరే చోటకు తీసుకొని వెళ్ళి వాళ్ళ పాయింట్లో పెట్టుకోవడం, తోపుడు బండ్ల మీద తీసుకునే వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఎంతకు అమ్ముతుంటారు, విజయవాడలో అయితే 24 రూపాయలకి ఇస్తుంటారు. మీడియేటర్స్ ఒక కాయ మీద రూపాయి పెట్టుకుంటారు. వాళ్ళకి 22 రూపాయలు 50 పైసలు 23 రూపాయలు పడుద్ది కదా, 1 రూపాయి పెట్టుకుంటారనమాట. 1 రూపాయి అంటే వాళ్ళు రోజుకి ఒక 30-40 వేల కాయలు పంపిస్తే వాళ్ళకి 30-40 వేలు వచ్చేస్తుంది. అంటే అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, దీనికని ఒక యూనియన్ టైప్లో ఒక గ్రూప్ అనమాట. ఓకేనా. సో మీకు చెప్తున్నాను, దానికని ప్రత్యేక యూనియన్ ఏం లేదు, చెప్తున్నాం. వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు మీడియేటర్స్. ఇలా కాకుండా ఎక్కువ సేల్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇటువంటివి మెయింటైన్ చేసేవాళ్ళు డైరెక్ట్గా తెచ్చుకుంటారు తోట నుంచి. చిన్న చిన్న వ్యాపారస్తులు 150-200 కాయల కోసం తోటకి వెళ్ళలేరు కదా. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు పడేదైనా అంతే, అక్కడ కోనసీమ జిల్లాలో 21 పడతాయి. కాకపోతే ఆ బాడుగా అనేది మీకు సపరేట్ పడతాయి అన్నమాట. ఏది మీకు కిరాయి, ఇది వ్యాన్ ఉంటుంది కదా దానికి. నెక్స్ట్ చిన్నది వచ్చి నంబర్ అంటారండి, దాని పేరుని నంబర్ అంటారు. అంటే పెద్ద కాయలు కాకుండా, పెద్ద బోండాలు కాకుండా చిన్న సైజు బోండాలు ఉన్నాయే, దాన్ని నంబర్ అంటారు. రకం, దాని పేరే నంబర్ అన్నమాట. ఇక్కడ ఆ విధంగా వాడకంలో ఉంది. నంబర్ అంటారు. ఆ నెంబర్ అంటే చిన్నదని అర్థం. ఆ చిన్నది వచ్చి 13 రూపాయలు పడుతుందండి మనకి ఇక్కడ విజయవాడలో. తోటలో కాదు, విజయవాడలో 13 అంటే తోటలో 11 పడింది అనుకుందాం, 10-11 ఆ రేంజ్లో. సో ఈ తోపుడు బండ్ల మీద అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్దది ఒక 100-50 చిన్నది తీసుకొని వెళ్తారనమాట. అంటే 13 రూపాయలది తీసుకుంటారు, 24 రూపాయలది తీసుకుంటారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఫస్ట్ రేట్లు మొత్తం చెప్పేశాను. నెక్స్ట్ ఇప్పుడు బాటిల్స్ విషయానికి వద్దాం. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు చూడండి, బాటిల్స్. యాక్చువల్లీ ఒక బాటిల్ 70 రూపాయలని అమ్ముతున్నారన్నమాట వీళ్ళు. యాక్చువల్లీ అది లీటర్ బాటిల్ కాదు. ఓకేనా. ఇక్కడ చూడండి 3 రకాల సైజులో ఉన్నాయన్నమాట. ఒకటేమో 1/2 లీటర్, ఇంకొకటి ఏమో 700 ml ఉంటుంది ఆ బాటిల్, ఇంకొకటి ఏమో లీటర్.
లీటర్ అనేది మీకు 110, 120 ఆ రేంజ్లో అమ్ముతున్నారు. మీ ప్రాంతంలో ఎంతకి అమ్ముతున్నారో 1 లీటర్ బాటిల్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అర లీటర్ ఎంతకు అమ్ముతున్నారు, లీటర్కి ఎంత అమ్ముతున్నారు, మీది ఏ ప్రాంతం? అనంతపూర్ అనుకోండి, అనంతపూర్ అని చెప్పండి. నిజామాబాద్ అంటే నిజామాబాద్ అని కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు లీటర్ ఎంత పడుతుంది అక్కడ, మీకు కొబ్బరి బొండం అయితే ఎంత పడుతుంది అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి. మీకు తెలిసిన రేట్ అంటే మిగతా వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది మీరు అలా కమెంట్ చేయడం వల్ల. మీ ప్రాంతంలో ఎంత రేటు, వాళ్ళ ప్రాంతంలో ఎంత రేట్ అనేది కంపేర్ చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అది మాత్రం కాకుండా మీకు ఈ బాటిల్స్ రేట్ ఎంత అంటే ఆ అర లీటర్ ఎంటీ బాటిల్ రేట్స్ కట్టకి 90 వస్తాయంట. ఇది కూడా లోకల్గానే మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. కట్టకి 90 బాటిల్స్ వస్తాయి. ఈ అర లీటర్ బాటిల్ అయితే ₹2.70 పడుతుందండి ఒకటి. అదే పెద్ద బాటిల్ అయితే అదైనా అంతే, ఒక ₹3.70 లేకపోతే ₹3.50 అలా పడుతుంది అనమాట. నెక్స్ట్ ఆ తోటలో వాళ్ళు ఏం చెప్పారంటే యాక్చువల్లీ వాళ్ళ దగ్గర పెద్ద కాయలు అయితే ₹21 పడుద్దంట. 2 కొబ్బరి బొండాలు కట్ చేస్తే ఒక బాటిల్ నిండిపోద్ది. అంటే ఆ బాటిల్ 650 ml నుంచి 700 ml బాటిల్ అయితే 2 కొబ్బరి బొండాలు కట్ చేస్తే నిండిపోద్ది అన్నారు, పెద్దదైతే కాయలు. ఓకేనా? సో మీరు నెంబర్ అనేది కూడా తీసుకోవచ్చు. రిటైల్గా ఇలా అమ్మే వాళ్ళ దగ్గర అడిగితే అంటే ఆ తోటలో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 1600 కాయలు తెచ్చుకుంటే మంచి బిజినెస్ ఉన్న ఏరియాలో 2 రోజుల్లో అయిపోద్దంట. బిజినెస్ ఎక్కిచ్చేటట్టయితే మాత్రం 4 నుంచి 5 రోజులు పట్టుద్ది అన్నారు. వాళ్ళే చెప్పారు. వాళ్ళు రెగ్యులర్గా సప్లై ఇస్తున్నారు కనుక వాళ్ళకి తెలుస్తుంది ఎంత పోద్ది అని. వాళ్ళు ఏం చెప్పారంటే ₹40,000 పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. 35,000 పెట్టుబడి పెడితే 35,000 ఆదాయం ఉంటుంది అన్నారు. సగానికి సగం అంటే పూర్తిగా 100% వస్తాయని తోటలో వాళ్ళు చెప్పారు. వాళ్ళు రెగ్యులర్గా సప్లై ఇస్తున్నారు, వాళ్ళు చెప్పింది. ఈ రిటైల్గా అమ్మే వాళ్ళైనా నాకు చెప్పింది ఏంటంటే 150 కాయలు తీసుకొని వెళ్తే ₹13 పడిన కాయలేమో కాస్త సైజు చూసుకొని ₹30 అలా ఒకటి కట్ చేసి ఇచ్చేయడము, లేకపోతే 25-30 అమ్మడము. సైజు కాస్త పెద్దదైతే ఒకటి ₹50 అమ్మేయడం, మీడియం సైజ్ అయితే 40 అని అమ్మేయడం. ఆ విధంగా ఇంకా బాగా పెద్దది అనుకో పలాస కాయలు, కేరళ కాయలు ఇంకా పెద్దగా ఉంటాయంట. అవి రౌండ్ షేప్ వచ్చేది. అవి అయితే 70-80 కూడా అమ్మొచ్చు ఒకటి అయితే, అంటే లీటర్ బాటిల్స్ లెక్కన కాకుండా. సో ఈ విధంగా చూసుకున్నా కూడా 150 కాయలు తీసుకొని వెళ్తే మినిమం 10 నుంచి ₹20 మార్జిన్ పెట్టుకోవచ్చు. 1500 నుంచి ₹2,000 వరకు మిగులుతుంది అన్నాడు. అంటే అతని లెక్క ప్రకారం ₹10 మార్జిన్ పెట్టుకున్న కాయ మీద 150 కాయలు అమ్మితే 1500 కూలీ డబ్బులు వస్తుంది తమ్ముడు. ఇంకొక ₹10 యాడ్ చేసుకొని పెద్ద పెద్ద కాయలు కూడా మిక్స్ చేసి అమ్మామంటే ₹2,000 మిగులుతుంది. చాలా బాగుంటుంది బిజినెస్ అని రిటైల్లో అమ్మే అతను చెప్పాడనమాట. సో అదే ఆ తోటలో వాళ్ళైతే ₹35,000 పెట్టుకుంటే 35,000 మిగులుద్ది. 2 రోజులు చాలు. బేరం ఎక్కించేటట్టయితే 4 రోజులు మంచి సెంటర్ చూసి పెట్టుకోవాలి అన్నారు. అంటే నేను 1 వారం టైం తీసుకొని నీకు చెప్తున్నాను. మీకేం చెప్తున్నానంటే మీరు పెట్టుబడి పెట్టి 1600 కాయలు తెచ్చుకున్నారంటే 1 వారంలో అమ్మినా మీకు ఈజీగా అదే ₹30,000 మిగులుతుంది అనమాట. ఇంకా ఎక్కువ హైదరాబాద్ లాంటి సెంటర్ అయితే 50,000 వారానికి గ్యారంటీ మిగులుతుంది. మీకు మిషన్ 7,500లో దొరుకుతున్నాయి. కట్ చేయడం మీకు రాకపోతే ఆ మిషన్ తీసుకోండి, అదే కట్ చేసి హోల్ చేసి ఇచ్చేయచ్చు ఆ మిషన్తో. 7,500 మాత్రమే. సో మంచి బిజినెస్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి.